ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, జీవాధిపతివయున్న దేవా, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గతించిపోయిన రాత్రికాలమంతను కూడా ప్రభువా మీ యొక్క రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచారు తండ్రి. రక్షణ అనుగ్రహించారు, మాకు మంచి నిధులను దయచేశారు ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో ఈ విధంగా నిలవబెట్టారు తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. కీర్తనల గ్రంథము 138:8 ద్వారా సెలవిస్తున్నారు, యెహోవా మా పక్షమున కార్యము సఫలము చేయుము అని భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవును నాయన, మా పక్షమున కార్యము సఫలము చేయండి నాయన. ఈ రోజున ఏ కార్యమైతే బిడ్డలు ప్రారంభించబోతున్నారో ఆ కార్యములు తండ్రి ఎవరైతే ఆటంకపరచాలనుకుంటున్నారో, ఎవరైతే అడ్డు రావాలనుకుంటున్నారో అయ్యా, అవేవి కూడా లేకుండా ప్రతి ఒక్క బిడ్డ కార్యమును సఫలపరచండి. బిడ్డలకు తోడై ఉండండి, జ్ఞానమిచ్చి తెలివినిచ్చి నడిపించండి ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యాలను జరిగించండి తండ్రి. అయ్యా, ఈ రోజున వారి యొక్క తలంపులన్నీ కూడా ఎరిగి ఉన్నారు నాయన. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా రాకపోకలను బట్టి అడుగుతున్నాము. వెళ్తున్న మార్గాలు మీకు తెలుసు తండ్రి, మేము వస్తున్న మార్గాలు మీకు తెలుసు నాయన. మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం మాకు దయచేయండి. అపాయములు, ప్రమాదములు ఏవిను ఏ బిడ్డకును సంభవించకుండా కాపాడండి, భద్రపరచండి తండ్రి. అయా, వారి యొక్క వాహనములను కూడా మీ స్వాధీనంలోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, పనులు చేసుకుంటున్న వారిని బట్టి అడుగుతున్నాము. వారి యొక్క ఉద్యోగాలను, వారి యొక్క వ్యాపారాలను, పరిచర్యలను అభివృద్ధి పరచండి. వ్యవసాయములలో కూడా సహాయం అనుగ్రహించండి. వారు కష్టించి పని చేస్తుండగా నాయన అయా బిడ్డలు తండ్రి నూరంతల ప్రతిఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరింపబడడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తూ ఉన్నారో, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, జ్ఞానాన్ని దయచేయండి, తెలివిని దయచేయండి, చదివినవి జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క ఆపరేషన్స్, డెలివరీస్ విషయాల్లో సహాయం అనుగ్రహించండి. వాతావరణమును, పరిస్థితులను, డాక్టర్స్ను మీ స్వాధీనంలోనికి తీసుకోనండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. అదేవిధంగా ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులను చూడకుండా, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనకుండా సహాయము దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున నెమ్మది కలిగి ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. ఈ లోక సంబంధమైన ఆకర్షణలలో మేము పడిపోకుండా జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా మాటలు, మా క్రియలు, మా తలంపులు అన్నివి కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అయా అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనాను మీ నామాన్ని ప్రకటించేవారిగా, రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా మమ్ములను ఈ రోజున చేసుకొనమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.